అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జ్ఞాన సుందరి. ఈ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ నేషనల్ చైర్పర్సన్. మా టీం అందరం కలిసి మా నేషనల్ భక్తుల గీతా గారు, అలాగే ఆ నా స్టేట్ వైస్ చైర్మన్ నాగుల్బీ గారు, అలాగే ఈశ్వరి గారు స్టేట్ వైస్ చైర్మన్, అలాగే కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ వెంకటలక్ష్మి గారు, మా టీం అందరం కలిసి కూడా ఈరోజు ఆఫీస్ నందు మొన్న నాకు గత 4-5 రోజులు బట్టి వీడియోలు ఫేస్బుక్లో ఇన్స్టాలో మొత్తం కూడా ఒక దళిత మహిళ మీద జరిగిన హత్యా ప్రయత్నం చూస్తున్నాము. ఎంత దారుణంగా అంటే చిన్న పాప 7th క్లాస్ చదువుతున్న పాప మీద ఎంత దారుణంగా 14 మంది, ఒక అతను ప్రేమించానని అదేవిధంగా వేరే వాళ్ళని ఇంకా 13 మందిని పిలిచి ఆ పిల్లని అప్పచెప్పి తల్లిదండ్రులకు తెలియకుండా గత 6 నెలల మట్టి రామగిరి మండలం 7 గ్రామపల్లి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ దారుణం మీ ముందుంచాలనుకుంటున్నాము. ఆడపిల్లలకి రక్షణ లేదు. ఆడపిల్ల బయట స్వేచ్ఛగా తిరిగే దానికి లేదు. చిన్న పిల్ల 2 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 100 సంవత్సరాలు వచ్చే ముసలాన్ని కూడా వదలకుండా అతి దారుణంగా ఆడపిల్లల్ని బలి తీసుకుంటున్నారు. ఇక్కడ ఈ గ్రామంలో ఆ మనుషులంతా ఏమైపోయారో నాకు తెలియట్లేదు. ఆ పిల్లని అంత బ్లాక్మెయిల్ చేసి గర్భవతిని చేసి ప్రతిరోజు కూడా మానసికంగా శారీరకంగా బెదిరించి భయపెట్టి పిల్లని చిత్రహింసలకు గురి చేసి గర్భవతిని చేసిన దుర్మార్గుల్ని నడి రోడ్డు మీద కాల్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను హ్యూమన్ రైట్స్ తరఫున. అయ్యా మన కూటమి ప్రభుత్వంలో అనేక సంఘటనలు మన రాష్ట్రంలో మన దేశంలో కూడా జరుగుతున్నాయి. మన కూటమి ప్రభుత్వంలో మహిళలకి న్యాయం జరగాలి, చట్టాలు అమలు జరగాలి. అలాగే పవన్ కళ్యాణ్ సార్ మీకు నమస్కారం అండి. మీరంటే మాకు చాలా గౌరవం, చాలా ఇష్టం. మేము మీ పిక్చర్లో అన్నీ చూసినప్పటికీ ఒకే ఒక పిక్చర్ మా మనసుల్ని ఎంతో గర్వపడేలాగా వకీల్ షాప్ అనే ఒక పిక్చర్లో మీరు చేసిన ఆ పిక్చర్లో ఆడపిల్లలకు జరిగిన అన్యాయం గురించి న్యాయం చేసి న్యాయ పోరాటం చేసి చట్టం మీద ఫైట్ చేసి ఆడపిల్లల పక్షం నిలబడ్డ ఆ సంఘటన మాకు ఎంతో గొప్పగా అనిపించింది. మీరు నిజ జీవితంలో మీరు డిప్యూటీ సీఎంగా వచ్చిన తర్వాత మాకు ఎంతో గర్వంగా ఉంది. మీరు తప్పనిసరిగా మా ఆడవాళ్ళకి న్యాయం జరిగేలా చూడాలి. ప్రతి మహిళకు కూడా న్యాయం జరగాలి, చట్టాలు అమలు జరగాలి. ప్రతి ఒక్కరికి కూడా భయాందోళనతో గురైపోతున్నారు. మన ప్రభుత్వంలో మన ప్రజల అలాగే ఆ 14 మందిని నడి రోడ్డు మీద కాల్ చేసినా కూడా బుద్ధి రాదు. కానీ ఖచ్చితంగా వాళ్ళకి ఉరిశిక్ష పడటం కాదు, నడి రోడ్డు మీద మన కూటమి ప్రభుత్వం. అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు నమస్కారాలు అయ్యా. మీరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో మనకి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలయ్యా. ఈ చాలా దారుణాలు ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి. మొన్న మైలవరంలో చూస్తే 2 పిల్లల్ని కన్న తండ్రి పాలల్లో విషమిచ్చి చంపేసి తాళం వేసి వెళ్ళిపోయిన పరిస్థితులు మనం చూసాం. ఆ పిల్లలకి చీమలు పట్టి పురుగులు పట్టి ఆ పిల్లలు వాసన వచ్చేసి ఇంట్లో తాళాలు తీసేసరికి ఎంతో పక్కన వాళ్ళు ఉండలేకపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ తల్లిదండ్రులే శత్రువులు అయిపోయారు. కన్న బిడ్డలకి రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడి చెమట పడిచి బిడ్డల్ని బ్రతికించుకోవాల్సిన తల్లిదండ్రులే ప్రాణాలు తీసే దుర్మార్గులు అయిపోయారు. తల్లిదండ్రులకి విలువ లేకుండా పోతుంది. మనం చూస్తే తల్లి 2 చిన్నారి పిల్లల్ని కత్తితో నరికేసిన సంఘటన కూడా చూసాం. ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర రక్షణ లేదు, స్కూల్లో రక్షణ లేదు, కాలేజీల్లో రక్షణ లేదు, రోడ్డు మీద రక్షణ లేదు. ఎవరిని నమ్మాలి, ఎలా బ్రతకాలి? ఈ ప్రభుత్వం మనం ఖచ్చితంగా వీళ్ళందరి మీద చర్య తీసుకొని వారికి ఖచ్చితమైన చర్య తీసుకొని నడి రోడ్డు మీద కాల్ చేయాలి. ఇంకొక దగ్గర ఎక్కడ జరగకుండా ఈ గంజాయి ఇలా డ్రింక్ చేసి వరుసలు మరిచి వాళ్ళు కాము ఎక్కి కళ్ళు నెత్తికొచ్చి బిడ్డలు చంపుకునే తల్లిదండ్రులకి నేను చెప్తున్నాను, మీరు బ్రతకొద్దు, చనిపోండి. ఈ బిడ్డలు చంపే కాడి బ్రతుకు మీకు ఎందుకు? అలాంటి తల్లిదండ్రులు చెప్పుకోవడానికి కూడా
అంతేగాని పిల్లల జోలికి వెళ్ళొద్దు, పిల్లల్ని అనవసరంగా వాళ్ళ ప్రాణాలు తీయొద్దు. అలాగే దయచేసి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి రోజు రోజుకి, పేపర్లో, టీవీలో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అన్నింటిలో చూసి మేము చాలా ప్రయోజనాలు కలుగుతున్నాం. మరి ఇంకా మనం చూస్తే ఫ్లైట్లో ఇలా ప్రయాణం అయ్యి ఎలాగే క్షేమంగా చేరాల్సిన ప్రయాణికులు అతి దారుణంగా చనిపోయారు. వారి కుటుంబాలు అందరూ బుగ్గైపోయారు, మంటల్లో కాలిపోయారు, కనీసం చూసుకోవడానికి కూడా లేదు. అలాగే డాక్టర్లు అయిన వాళ్ళు, ఇంటికి వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ఆ బిల్డింగ్ మీద పడిపోయి ఇమ్మీడియట్లీ వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అందరం కూడా కలిసిమెలిసి ఐకమత్యంగా ప్రేమానురాగాలతో, ప్రేమతో అందరినీ ఆదరించి బిడ్డలకు మంచి భవిష్యత్తుని ఇస్తారని మరి మన కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఈ దుర్మార్గులందరినీ కూడా ఖండించి వారికి కఠినమైన చర్య తీసుకొని మరి అలాగే ఫ్లైట్లో చనిపోయిన కుటుంబాలకి మరి మన రాష్ట్రపతి గారు మరి నరేంద్ర మోడీ గారు కూడా మరి కుటుంబాలకి మన న్యాయం జరిగించి వాళ్ళకి కుటుంబాలను ఆదుకోవాలని మరి ఇవన్నీ జరిగిన విషయాలన్నీ మీ ముందుంచాను. నేను ఎవరి మీద ఏ చిత్రవృత్తంగా మాట్లాడాలని అయితే కాదు, ఈ జరిగిన విషయాలు వాస్తవాలు మీ ముందుంచాను కాబట్టి తల్లిగా నేను స్పందించి నేను ఎంతో బాధపడుతూ ఈ విషయాల్ని మరి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మరి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మరి గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారికి, మరి లోకేష్ సార్ గారికి, మరి హోమ్ మినిస్టర్ గారికి, ఇవన్నిటి అనిత మేడం గారికి ఇవన్నీ కూడా మీ దృష్టికి రావాలి. మీరు ఇమీడియట్గా వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకొని మా ప్రజలందరికీ న్యాయం చేసి మాకు చట్టాలన్నీ అమలు జరిపి మాకు అండగా ఉంటారని ఆశిస్తూ నేను మీకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ డాన్సూరి, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్, నేషనల్ చైర్పర్సన్. మా అందరి టీం అందరూ కలిసి మన ప్రభుత్వానికి మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.